ఓకే మై స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ పేపర్ 2A యూనిట్ నెంబర్ 3 క్లాస్ నెంబర్ 32లో ఉన్నాం. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మీన్స్ లాస్ట్ క్లాస్ 31 అనేది క్లాస్లో మనం థర్డ్ యూనిట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చేసాం. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్ అనేది చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఇది సాల్వ్డ్ ప్రాబ్లంలో క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే ఫైండ్ ద quadratic equation whose roots are 2 plus root 3 and 2 minus root 3. Find the quadratic equation whose roots are 2 plus root 3 and 2 minus root 3. సో ఇది మీకు ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంటుందంటే ఈ మోడల్ అనేది 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందన్నమాట. అయితే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి, రూట్స్ అనేవి ఇచ్చాడు. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేది రెండు డిఫరెంట్గా ఇచ్చాడు. చూడండి, 2 ప్లస్ రూట్ 3 అంటే ఈ వాల్యూ అంతా ఒక నెంబరే. ఇది ఒక నెంబర్, ఇది ఒక నెంబర్ కాదు. ప్లస్ ఉందంటే ఈ రెండు యాడ్ చేయగా సింప్లిఫై చేయగా వచ్చేది ఒక వాల్యూ వస్తుంది. ఇది ఆల్ఫా అనుకోండి, ఇది బీటా అనుకోండి, 2 మైనస్ రూట్ 3ని బీటా అనుకోండి. సో మనం ఇక్కడ ఫార్ములా రాయాలి. ఫార్ములాకి ఒక మార్క్ అనేది మీకు వేసేస్తాను అనమాట. ఒక సొల్యూషన్ చూడండి. ఏంటంటే ఫార్ములా ద quadratic equation whose roots are alpha and beta is, అంటే దాని అర్థం ఏంటంటే ఆల్ఫా బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటంటే ద quadratic equation whose roots are alpha and beta is, అదేంటంటే x square minus of alpha plus beta into x plus alpha beta equals to 0. నేను చెప్పేది ఏంటంటే ఈ ఈక్వేషన్ అందరికీ తెలుసు. అంటే మేము అంటే మేము చెప్తాం అంటే ఆల్ఫా బీటాలో రూట్స్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంత అవుతుందంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అని చెప్తాం. అది మీకు తెలుస్తుంది. కానీ చాలామంది ఏం రాయాలంటే డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా సింప్లిఫై చేసేస్తారు అన్నమాట. అలా కాకుండా ఈక్వేషన్ అనేది రాయాలి, ఫార్ములా అనేది రాయాలి. రాస్తేనే మీకు ఒక మార్క్ అనేది దీనికి మీకు డిస్ప్లే చేస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో ఏముందంటే 2 ప్లస్ రూట్ 3, బీటా ప్లేస్లో ఏముందంటే 2 మైనస్ రూట్ 3. సో ఆల్ఫా బీటాలు రూట్స్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది అనుకున్నాం కదా. ముందు ఇది సింప్లిఫై చేయాలంటే ముందు ఏం సింప్లిఫై చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా సింప్లిఫై చేయాలి, తెలియాలి. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా కూడా తెలియాలండి. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 ప్లస్ రూట్ 3, ఇది ఆల్ఫా అండి. ప్లస్ బీటా ప్లేస్ ఏముందంటే 2 మైనస్ రూట్ 3. ఈ రెండు యాడ్ చేసేటప్పుడు ప్లస్ రూట్ 3 మైనస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2 ప్లస్ 2 అంటే ఎంతంటే 4. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత వచ్చిందంటే 4. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే మనకు కావాల్సింది ఏదో అవి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఇది ఆల్ఫా, ఇది బీటా. కాబట్టి ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అవుతుందంటే 2 ప్లస్ రూట్ 3 ఇంటూ 2 మైనస్ రూట్ 3. ఇది చూడడానికి ఇలా ఏ ఫార్మేట్లో ఉందంటే ఇది ఏ అనుకోండి, బి అనుకోండి. జస్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్మాట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఎంత అవుతుందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఏ ప్లేస్లో ఏముందంటే 2, కాబట్టి 2 స్క్వేర్ మైనస్ బి ప్లేస్లో ఏముందంటే రూట్ 3 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుందంటే 4 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఎంత అవుతుందంటే 3. 4 మైనస్ 3 ఎంత అంటే 1. మీరు డైరెక్ట్గా చేయొచ్చు, కానీ ఇంత డీటెయిల్డ్గా రాస్తేనే
వాడు మీకు అనుకుంటుంటే మార్క్స్ వేస్తాడు. అంటే ఇది ఒకవేళ 2 మార్క్స్ ఇస్తే 2 మార్క్స్, 4 మార్క్స్ ఇస్తే 4 మార్క్స్, 7 మార్క్స్ ఇవ్వాలండి. అంటే ఎంత వెయిటేజ్ ఉంటే అంత వెయిటేజ్ అనేది రావాలంటే తప్పనిసరిగా దాన్ని ఎక్స్పాండ్ చేసి రాయాలి. ఎక్స్పాండ్ చేసి రాస్తేనే మీకు పేపర్లు కూడా నిండుతాయి. 32 బుక్లెట్స్ ఇస్తాడు, 32 పేజెస్ ఉంటాయి. ఆ చివరి వరకు రావాలి. షార్ట్ కట్ చేసి రాయకూడదు. మీరు అనుకోవచ్చు, సార్ ఇలా రాస్తే టైం వేస్ట్ అయిపోతుంది కదా. నో, టైం వేస్ట్ అవ్వదండి. అది ఇచ్చిన 3 hours కరెక్ట్గా సరిపోతుంది. 75 మార్క్స్కి సరిపోతుంది అనమాట. సో ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చిందంటే 1. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చిందంటే 4. కాబట్టి therefore the required అంటే కావలసిన the required RUQIRED the required quadratic equation or simply the required equation is అదొకసారి రాద్దాం. x square minus of alpha plus beta into x plus alpha beta equals to 0 అంటే x square minus of alpha plus beta పని చేసాం ఎంత 4 into x plus alpha into beta కూడా పని చేసాం ఎంత అంటే 1 దట్స్ ఈక్వల్స్ టు 0 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే x square minus 4x plus 1 equals to 0. This is our required quadratic equation. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. అదేంటంటే సేమ్ ఇలాంటిదే. యాక్చువల్లీ ఇది మీకు హోంవర్క్ ఇచ్చేయాలి, కానీ మనం ఆన్లైన్ క్లాస్లో ఉన్నాం కాబట్టి ఇది నేనే చేస్తున్నాను. ఫైండ్ ద quadratic equation. Find the quadratic equation. Find the quadratic equation whose roots are minus a plus ib and minus a minus ib. ఈ కాంప్లెక్స్ నెంబర్కి వచ్చేటప్పటికి చాలా మంది ఐ అంటే ఇమేజ్ నెంబర్ కదా, ఏదో మనకు తెలియదు అనుకుని విడిచిపెట్టేస్తుంటారు. ఏదైతే ఏంటి మనకు కావాల్సింది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. వాటికి రూట్స్ కూడా ఇచ్చేసాడు. ఒక రూట్ వచ్చి ఆల్ఫా అనుకోండి, ఇంకో రూట్ వచ్చి బీటా అనుకోండి. ఆల్ఫా వాల్యూ ఎంత ఉందంటే మైనస్ ఏ ప్లస్ ఐబి. బీటా ప్లేస్లో ఏముందంటే మైనస్ ఏ మైనస్ ఐబి ఉంది. సో ఆల్ఫా బీటాలో రూట్స్గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషనే మనకు కావాలన్నమాట. కాబట్టి చూడండి సొల్యూషన్. లెట్ us say ఫస్ట్ నెంబర్ని ఆల్ఫా అనుకోండి. ఆల్ఫా అంటే ఎంతంటే మైనస్ ఏ ప్లస్ ఐబి. బీటా ఏమనుకుంటామంటే మైనస్ ఏ మైనస్ ఐబి అనుకోండి. సో ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకే, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా రాద్దాం. Therefore, the quadratic equation whose roots are alpha and beta is. దీని అర్థం ఏంటంటే ఆల్ఫా బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పేరేం పేరంటే అదేంటంటే రాసుకుందాం. ఫార్ములా ఏంటంటే x స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. సో ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలియాలి, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా కూడా తెలియాలి. సో రెడీమేడ్గా మనకు ఆల్ఫా బీటాలు ఇచ్చాడు. సో ఇండివిజువల్గా మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమిటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈ ఎడిషన్ అనేది చాలా ఈజీ. ఆల్ఫా అంటే ఎంతండి మైనస్ ఏ ప్లస్ ఐబి. బీటా ప్లస్ ఏముంది మైనస్ ఏ మైనస్ ఐబి. ప్లస్ ఐబి మైనస్ ఐబి క్యాన్సిల్ అయిపోతే మైనస్ చూడండి, పొరపాటున ఏ క్యాన్సిల్ చేసేయకండి. ఇక్కడ ఏముందంటే మైనస్ ఏ ఉంది, ఇక్కడ కూడా మైనస్ ఏ ఉంది. మైనస్ ఏ ప్లస్ మైనస్ ఏ అంటే మైనస్ 2a. అంటే మైనస్ ఏ అనేది 2 times వచ్చింది కాబట్టి మైనస్ 2a. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బదులు ఏముందంటే మైనస్ ఏ ప్లస్ ఐబి ఇంటూ బీటా ప్లస్ ఏముందంటే మైనస్ ఏ మైనస్ ఐబి. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఈ ఫస్ట్ టర్మ్ని ఏ అనుకోండి, ఇక్కడ ఏ బదులు ఏమించాలంటే మైనస్ ఏ ఉంది. అలాగే
బి బదులు ఏముందంటే ఐబి ఉందండి. మైనస్ ఏ ప్లస్ ఐబి మైనస్ ఏ మైనస్ ఐబి. ఏ ప్లేస్లో మైనస్ ఏ ఉంది, ఓకే. బి ప్లేస్లో ఏముందంటే ఐబి టర్మ్ ఉంది. బి కాదు, ఐబి టర్మ్ ఉంది. సో ఇది చూడడానికి ఎలా ఉంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఆ ఫార్మేట్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంతా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఏ బదులు ఎంత ఉందండి? మైనస్ ఏ ఉంది. మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి ప్లేస్ ఏముందంటే ఐబి ఉంది, అంటే ఐబి హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్నే. బట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఐబి హోల్ స్క్వేర్ ఉంది. ఐబి హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి? ఐ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్. బట్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత అంటే -1. -1 ఇంటూ -1 ఎంత అవుతుందంటే +1. ఓకేనా? ఇక్కడ ఐ అనే టర్మ్ ఉంది, దాన్ని గమనించాలి మీరు. ఐ స్క్వేర్ అంటే ఎంత అంటే -1 ఇంటూ బి స్క్వేర్. -1 ఇంటూ -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్ బి స్క్వేర్. ఇక్కడే చాలా జాగ్రత్తగా చేయాలి, లేకపోతే పొరపాటు నేను రాంగ్ చేసేస్తాను. సో ఆల్ఫా బీటా వాల్యూ తెలిసింది, ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలిసింది, ఆల్ఫా ఇంటూ బీటా కూడా మనకి వాల్యూ అనేది తెలిసింది. కాబట్టి therefore ద రిక్వైర్డ్, ఇలాగే రాయండి, మీకు కావలసిన మార్కులు వస్తాయి, ఫుల్ మార్క్స్ వస్తాయి. ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్, మళ్ళొక మార్క్ ఫార్ములా రాయాలి. అదేంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0. దీన్ని ప్రతిక్షేపించేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కన్వర్ట్ చేస్తాను ఎంత? -2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చిందండి? ఏది వస్తే అది రాసేస్తాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దీన్ని సింప్లిఫై చేయండి. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందంటే +2a ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు సి. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆ ఫార్మేట్లో ఉండాలి. ఏ బదులు ఎంత ఉందంటే 1, బి బదులు ఎంత ఉందంటే 2a, సి బదులు ఏముందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది. ఓకే, సో మొత్తం మీద ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 7. ఏంటంటే ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద roots of the quadratic equation, roots of the equation or quadratic equation of the EQ means equation ax square plus bx plus c equals to 0, then form a quadratic equation, whose roots are p alpha and p beta, whose roots are p alpha and p beta in terms of a b c p. సో ది మీనింగ్ ఏంటంటే ఆల్ఫా బీటాలు అనేవి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అని ఇచ్చాడు. ఓకే, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమిటని అడగలేదు, అలాగా ఆల్ఫా బీటా వాల్యూ కూడా ఏమిటని అడగలేదు. ఏమన్నాడంటే ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్. దేనికి రూట్స్? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్. ఓకే, అయితే మనకేం కావాలి? దెన్ ఇక్కడ నుంచి మన కాన్సెప్ట్ మొదలవుతుంది అన్నమాట. దెన్ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు కావాలి. ఎలాంటి కావాలి? హూజ్ రూట్స్ ఆర్, వాటి రూట్స్ అనేవి ఏముండాలి? పి ఆల్ఫా పి బీటా అనే పి బీటా అనే రూట్స్ ని కలిగి ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. లాస్ట్కి వచ్చే ఆన్సర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్
లాస్ట్కి వచ్చే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది దేంట్లో ఉండాలంటే ఏ బి సి పి. అంటే లాస్ట్కి వచ్చే ఆన్సర్లో ఏ లెటర్ కనిపించాలి, బి లెటర్ కనిపించాలి, సి లెటర్ కనిపించాలి, పి లెటర్ కనిపించాలి. సో దీన్ని ఏ విధంగా ఎప్పుడు చదువుతామో చూడండి. ఇక్కడ ఇంకొక ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. అదేంటంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటాలో రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ తెలిసి ఉండాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుందంటే మైనస్ బి బై ఏ, అండ్ ఆల్సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుందంటే సి బై ఏ అవుతుందని తెలియాలి. ఎందుకంటే అది ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే వాటికి ఉపయోగం ఇక్కడ ఉంటుంది. అంటే మనం సాల్వ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో సొల్యూషన్ చూడండి. ఓకే, గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చాడంటే గివెన్ దట్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ax square plus bx plus c equals to 0. ax square plus bx plus c equal to 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఆల్ఫా బీటాలు అనేవి రూట్స్ అని ఇచ్చాడు. దేర్ఫోర్ మనకి ఏం తెలుసు అంటే ఇది కూడా ఒక ఫార్ములా అండి. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటాల యొక్క సమ్మేషన్ ఎంత అవుతుంది, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఎంత అవుతుందో తెలుసుకోవాలి. సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుందంటే ఫార్ములా ప్రకారం మైనస్ బి బై ఏ అవుతుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత అవుతుందంటే సి బై ఏ, సి మీన్స్ కాన్స్టెంట్, సి బై ఏ. ఓకే, ఇక్కడ విడిచిపెట్టేసండి. లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, ఇప్పుడు మనకి కొత్తగా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి. వాటి రూట్స్ ఆల్ఫా బీటాలు కావు. వాటి రూట్స్ ఏంటి? పి ఆల్ఫా పి బీటా. పి ఆల్ఫా పి బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు కావాలి. ఓకే, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are p alpha and p beta. p alpha p బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాద్దాం. చూడండి, ఇక్కడ ఆల్ఫా బీటాలు ఉంటే ఇందాక చెప్పాం కదా, లాస్ట్ సమ్ లో చెప్పాం కదా, ఆల్ఫా బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంత? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 0 అని నేర్చుకున్నాం. జస్ట్ ఆల్ఫా బదులు ఏముందంటే పి ఆల్ఫా ఉంది, బీటా బదులు ఏముందంటే పి బీటా ఉంది. సో ఈ పి ఆల్ఫా పి బీటాలు రూట్స్ గా ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎంత అవుతుందంటే సేమ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్, అంతకుముందు ఏం రాసామంటే ఆల్ఫా ప్లస్ బీటా రాసాం. ఇప్పుడు ఆల్ఫా బీటా ఉన్నట్లయితే ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాం. ఇక్కడ ఆల్ఫా బీటా ఉన్నాయా? లేవు. ఏమున్నాయి? పి ఆల్ఫా పి బీటా ఉన్నాయి. కాబట్టి పి ఆల్ఫా ప్లస్ పి బీటా ఇంటూ ఎక్స్. అలాగే ఆల్ఫా బీటాలు ఉంటే ఇక్కడ ఆల్ఫా బీటా రాస్తాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా రాస్తాం. ఇక్కడ ఆల్ఫా బీటా లేవు. ఏమున్నాయి? పి ఆల్ఫా ఇంటూ పి బీటా ఈక్వల్స్ టు 0. అదండి, ఇది మెయిన్ అండి. ఓకే, ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? పి అనేది కామన్ తీయచ్చు. మైనస్ పి కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుందంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్. ఈ రెండిట్లో పి కామన్ తీనే కావదు, ఎడిషన్ అయితేనే కామన్ తీనే అవుతుంది. ఇక్కడ పి ఇంటూ పి ఎంత అవుతుందంటే పి స్క్వేర్. ఇంకా ఏం మిగిలిపోయింది? ఆల్ఫా బీటా మిగిలిపోయింది. దట్స్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది ఎందుకు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసామంటే వీటి యొక్క ఉపయోగం ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఆల్ఫా ప్లస్ బీటా తెలియాలి, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా కూడా తెలియాలి. సో అవి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 1-2 ఈక్వేషన్లు వాడుకొని ఇందులో ప్రతిక్షేపిస్తాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్ పి ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే మైనస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ పి స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా ఎంత అంటే సి బై ఏ ఈక్వల్ టు 0. ఇవి ఎందుకు వచ్చాయంటే సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 1-2 ఈక్వేషన్లు వాడుకొని వేసాం అన్నమాట. ఓకే, నార్మల్గా ఇక్కడ మ్యాక్సిమం డివిజన్లో ఉండకూడదు. ఇప్పుడు కూడా ఏ ఫార్మేట్లో ఉండాలంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డివిజన్ ఎక్కడ ఉండకూడదు. చూడండి,
అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆ ఫార్మేట్లో ఉండాలి. కాబట్టి ముందు ఇంకో స్టెప్ రాద్దాం. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్ పి ఇంటూ బి బై ఏ ఆర్ పిబి బై ఏ. ఈ రెండు మల్టిప్లై చేస్తాం. పిబి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ వీటిని పి స్క్వేర్ సి ఆర్ సిపి స్క్వేర్, పి స్క్వేర్ సి బై ఏ ఈక్వల్స్ టు 0. సో తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఏ అనేది ఎల్సిఎం చేస్తామంటారు కొంతమంది, లేకపోతే ప్రతి టర్మ్ని ఏతో మల్టిప్లై చేయండి. ఈ టర్మ్ని ఏతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే ఏఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్ని ఏతో మల్టిప్లై చేస్తే డివిజన్లో ఉన్న ఏ ఇక్కడ కొత్తగా మల్టిప్లై చేసిన ఏ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుందంటే పిబి ఇంటూ ఎక్స్. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఏ క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చిందంటే పి స్క్వేర్ సి ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. ఇది చాలా ఈజీది. 8, 9 ఒకేసారి చేద్దాం. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. Find the roots of the equation 3x square plus 2x minus 5 equals to 0. ఇదండి. సో దీన్ని మనకి ఇది యాక్చువల్ మనం 8th, 9th, 10thలో నేర్చుకున్నాం. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉన్నట్లయితే వాటి రూట్స్ అనేది రెండు విధాలుగా ప్రయాణం చేయొచ్చు. ఒకటి ఇక్కడ ఫార్ములా త్రూ వెళ్ళాలంటే ఎక్స్ స్క్వేర్ కాబట్టి వీటికి ఎన్ని రూట్స్ ఉంటాయంటే 2 రూట్స్ ఉంటాయి. అక్కడ ఫార్ములా త్రూ వెళ్తే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, అది ఫార్ములా త్రూ. ఇంకోటి ఏంటంటే ఈ రెండింటికి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏని సిని మల్టిప్లై చేసి ఇక్కడ బి వాల్యూ ఇచ్చే విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తాం. సో ఆ విధంగా రెండు విధాలుగా చేస్తాం. ఏ విధంగా చేసినా మీకు 2 మార్క్స్ అని ఇస్తాడు కాబట్టి ఏమి ఇస్తాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఫస్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్న మెథడ్ చేద్దాం, తర్వాత ఫార్ములా ప్రకారం చేద్దాం. ఇక్కడ 3 ఉంది, 5 ఉంది, బై ద వే మైనస్ 5 ఉంది. అంటే 3 ఇంటూ మైనస్ 5. 3 ఇంటూ మైనస్ 5 ఎంత? మైనస్ 15. ఈ మైనస్ 15ని మనం చాలా ఇవి వస్తాయి, డివైజెస్ అనేది వస్తాయి అన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ అన్నమాట. ఒక 15, 15, 15 1 15, 3 5 15, 5 15. అందులో ఏది మనకు కావాలో చూసుకోండి. ఎస్పెషల్లీ 3 5 5 3. దీంట్లో ఇక్కడ మైనస్ పెడితే అంటే ఇక్కడ మైనస్ 5 మైనస్ ఉండాలా 3కి మైనస్ ఉండాలా చూసుకోండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలి, యాడ్ చేస్తే ఇది రావాలి. 3 మైనస్ 5 ఎంత అంటే -2, బట్ 5 మైనస్ 3 ఎంత అంటే +2. కాబట్టి ఈ సెట్ అనేది మనకి ఉపయోగం. కాబట్టి దీని ఎలా అంటే 3x స్క్వేర్. సో మోస్ట్లీ ముందు ఇక్కడ 3 ఉంది కాబట్టి ముందు 3 రాయండి, అంటే -3x. తర్వాత ప్లస్ సింబల్తో 5 రాయండి, 5x మైనస్ 5 ఈక్వల్స్ టు 0. చూడండి 5లో 3 తీస్తే ఎంత? 2. ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? 3x కామన్ తీస్తే x మైనస్ 1. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 5 కామన్ తీస్తే x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. సో రెండిట్లో x మైనస్ 1 అనేది కామన్గా ఉంది. ఇంకేం మిగిలిందంటే 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో ఇదొక నెంబర్ అండి, ఇదొక నెంబర్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అనేవి 0 అయితే ఫస్ట్ నెంబర్ అయినా 0 అవ్వచ్చు, లేదా సెకండ్ నెంబర్ అయినా 0 అవ్వచ్చు. కాబట్టి x మైనస్ 1 ఈక్వల్స్ టు 0 ఆర్ 3x ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. మనకి ఎందుకు ఏం వాల్యూ కావాలి? ఇక్కడ x వాల్యూ కావాలి కాబట్టి -1 అడిగితే ఏమవుతుందండి? +1. ఇక్కడ 3x ఈక్వల్స్ టు -5, x ఈక్వల్స్ టు -5/3. సో ద రూట్స్ ఆర్ 1 and -5/3. ఇది ఒక ప్రాసెస్, ఇలాగనే చేయొచ్చు. లేదా ఇంకో విధంగా చూడండి, సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్లో డైరెక్ట్గా ఫార్ములా ఉంది. x వాల్యూ కావాలంటే -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంటే
మైనస్ బి మైనస్ బి బి ప్లస్ ఏముందండి 2 ఉంది. సో -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 4ac 4 ఇంటూ a ఇంటూ సి సి వాల్యూ ఎంత ఉందంటే -5 బై 2 ఇంటూ ఏ ఏంటి ఎంతంటే 3. సో ఐ థింక్ ఈ మెథడ్ మీకు టచ్లో ఉందనుకుంటున్నాను. -2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత అంటే ప్లస్ చూడండి 4 3 12 12 5 60 60 ప్లస్ 4 64 లేకపోతే 4 5 20 23 60 60 ప్లస్ 4 64 64 బై 2 ఇంటూ 3 2 ఇంటూ 3 అంటే ఎంతంటే 6. ఓకే -2 ప్లస్ ఆర్ మైనస్ 64 రూట్స్ ఎంతంటే 8 8 64 కాబట్టి 8 బై 6. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ 2 రూట్స్ వస్తాయి, ప్లస్తో ఒకటి మైనస్తో ఒకటి. అంటే -2 ప్లస్ 8 బై 6 ఒకటి అండి, ఇంకొకటి -2 మైనస్ 8 బై 6. సో 8 మైనస్ 2 అంటే ఎంత 6 6 బై 6 అంటే ఎంత 1. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. -10 బై 6 అంటే 2 5ల 2 3ల -5/3. సో ఏ మెథడ్ చేసిన ఆన్సర్ అనేది ఒకటే రావాలి. సో x ఈక్వల్ టు ఎంత అండి 1 ఒక రూట్, ఇంకోటి ఏంటి x ఈక్వల్స్ టు -5/3 ఇది అనదర్ రూట్. ఓకే, అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. ఇదేంటంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ of the equation root 3 x square. గమనించవలసింది రూట్ కి మాత్రమే 3 కి మాత్రమే రూట్ ఉంది. root 3 x square ప్లస్ 10x మైనస్ 8 root 3 ఈక్వల్స్ టు 0. ఇలా రూట్లు ఉన్నప్పుడు మీరు ఈ మెథడ్ చేస్తే బెటర్ అన్నమాట. ఇలా ఎందుకంటే ఇది ఇలా కరెక్ట్ నెంబర్స్ ఉన్నట్లయితే అంటే ఇంటిజర్స్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయండి. ఇలా రూట్స్ కానీ ఇంకేమైనా కొంచెం కరెక్ట్గా మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేమో అన్న టైంలో ఇది చేస్తే బెటర్ అన్నమాట. ఏ బదులు ఎంత ఉందంటే √3, బి బదులు ఎంత ఉందంటే 10, సి బదులు ఏమవుతుందంటే -8 ఇంటూ √3 ఆర్ 8 √3. ఓకే, సొల్యూషన్ చూడండి. ఓకే, మనకి ఇది చూడడానికి ఎలా ఉందంటే ఫస్ట్ రాసుకుందాం, ఈక్వేషన్ రాసుకుందాం. √3 x square plus 10x minus 8 √3 equals to 0. సో ఏ బదులు ఎంత ఉందంటే √3, బి ప్లేస్లో ఏముందంటే 10, సి ప్లేస్లో ఏముందంటే -8 √3. సో మనకి ఇక్కడ మనకు కావాల్సిన రూట్స్ కాబట్టి ఫార్ములా ఏంటంటే x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అంటే -b మైనస్ సింబల్ పెట్టి b ఎంత ఉంది 10 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్, b బదులు ఎంత ఉందండి 100 10 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఎంత అంటే √3. సి ప్లేస్ ఏముందంటే -8 √3 హోల్ బై 2 ఇంటూ ఏ అంటే ఎంత అంటే √3. ఓకే, ఇక వీటిని సింప్లిఫై చేయడమే. -10 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే 100. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత అవుతుందంటే ప్లస్. చాలా జాగ్రత్తగా వినండి. √3ని √3తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది. √3 హోల్ స్క్వేర్ అంటే 3 అన్నమాట. ఈ √3 ఇంటూ √3 ఎంత అంటే 3. ఓకే, 3 ఇంటూ 4 అంటే ఎంత 12. 12 ఇంటూ 8 ఎంత 96 అనా 12×96. ఓకే, బై 2 ఇంటూ √3 అంటే -10 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196 బై 2√3. అంటే ఇక్కడ రాస్తాను -10 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ ఎంతండి 196
196 అనేది వీటి యొక్క రూటు 14 అంతేనా. 14 యొక్క రూటే కాదు చూద్దాం. 14 ఇంటూ 14 4 16 1 4 4 5 1 4 4 1 1 6 5 9 1 7 14 అండి. 14/2√3. సో ఇక్కడ చూడడానికి ఒక ఎక్స్ కట్టినట్టు ఉన్నాం కానీ 2 ఎక్స్లు వస్తాయి అన్నమాట. ఒకటి ప్లస్తో ఒకటి తీసుకోవాలి, ఇంకోటి మైనస్తో ఒకటి తీసుకోవాలి. సో -10 ప్లస్ 14/2√3 ఒక రూట్ అండి. ఇంకోటి ఏంటంటే -10 - 14/2√3. ఓకే, 14 నుంచి 10 తీస్తే ఎంత అవుతుంది? 14 నుంచి 10 తీస్తే 4/2√3. ఇంకోటి ఏంటంటే ఇంకో ఎక్స్ వాల్యూ -24/2√3. సో 2 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 12 కాబట్టి ద రిక్వైర్డ్ రూట్స్ ఆర్ 2/√3 ఒకటండి. ఇంకోటి x -12/√3 ఎలా చేయొచ్చు, ఇంకా సింప్లిఫై చేయొచ్చు అంటే ఈ 12ని ఏ విధంగా రాయొచ్చు అంటే 4 3s రాయొచ్చు. 3/√3 ఎంత అవుతుందంటే 3 అవుతుంది. అలాగే వీటిని కూడా √3తో డివిజన్ చేసి అంటే నోమినేటర్ని డినామినేటర్ని √3తో చేయొచ్చండి. చాలా ప్రాసెస్ ఉంది, ఇంకా ఇక్కడతో ఆపేయచ్చు. కాబట్టి therefore x = 2/√3, x = 12/√3 ఆర్ ద రిక్వైర్డ్ రూట్స్. మనకు కావాల్సినటువంటి రూట్స్ అన్నమాట ఇవి. ఫైండ్ ద రూట్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 ఏం చెప్తుందంటే ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ find the nature of roots of 4x square minus 20x plus 25 equals to 0. సో అది చూడడానికి ఎలా ఉందంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి అది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ మీన్స్ స్వభావం అంటే రియల్ రూట్స్ ఉంటాయా, లేకపోతే కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయా, లేకపోతే రేషనల్లా ఇర్రేషనల్లా అనేది మీకు చెప్తారు. అదంతా కావాలంటే నేను డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిస్క్రిమినెంట్ వాల్యూని డెల్టాతో సూచిస్తారండి. ఆ డెల్టా వాల్యూ ఎంత అంటే b² - 4ac. ఆ b² - 4ac <0 వస్తుందా, లేకపోతే <0 వస్తుందా, లేకపోతే =0 వస్తుందా చూసుకోవాలి. <0 వస్తే వాటిని ఏమంటారు అంటే ఇమేజినరీ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. <0 వస్తే వాటిని రియల్ నెంబర్స్ అంటారు. ఎగ్జాక్ట్గా =0 వస్తే అదంటే రియల్ నెంబర్స్ అంటారు, బట్ ఈక్వల్ రూట్స్ వస్తాయి అన్నమాట. =0 వస్తే ఈక్వల్ రూట్స్ అండ్ రియల్ నెంబర్స్. సో ముందు మనం ఇచ్చిన ఈక్వేషన్ని ఒకసారి కంపేర్ చేద్దాం. 4x square minus 20x plus 25 equals to 0ని కంపేర్ చేయండి. దేంతో కంపేర్ చేస్తామంటే ax square plus bx plus equal to 0తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే మనకి ఏ బదులు ఎంత ఉందంటే 4, b ప్లేస్లో ఏముందంటే -20, c ప్లేస్లో ఏముందంటే 25. సో వీటి యొక్క నేచర్ అనేది కావాలంటున్నాడు. రూట్స్ ఏమని అడగట్లేదు, నేచర్ కావాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. అప్పుడు ఏం అడుగుతున్నాడు, ఏం చెప్పాలని తెలుస్తుంది అన్నమాట. నేచర్ కావాలి. నేచర్ కావాలంటే ఫస్ట్ డిస్క్రిమినెంట్ వాల్యూ దాన్ని డెల్టాతో చూస్తారండి. అది ఎంతంటే b² - 4ac. ఈ b² - 4ac అనేది <0 వస్తే రియల్ నెంబర్స్ వస్తాయి. తర్వాత <0 వస్తే కాంప్లెక్స్ నెంబర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్గా 0 వస్తే రియల్ నెంబర్స్ వస్తూ ఈక్వల్ రూట్స్ అనేవి వస్తాయి. సో ముందు ఈ వాల్యూ కన్వర్ట్ చేద్దాం. డెల్టా ఈక్వల్స్ టు b² అంటే -20 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ ఏంటి ఎంత అంటే 4, సి వాల్యూ ఎంత అంటే 25. 20²
-20 హోల్ స్క్వేర్, మైనస్ స్క్వేర్ అంటే ప్లస్, 20 into 20 ఏంటంట 400. సో మైనస్ చూడండి 25 4 జా 100, 100 into 4 అది కూడా 400. సో మొత్తం మీద ఎంత వచ్చిందంటే 0 వచ్చింది. సో డెల్టా వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ వస్తాయి, బై ఈక్వల్ రూట్స్ అని వస్తాయి. ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఈక్వల్ రూట్స్ వస్తాయి. therefore the quadratic equation or the equation 4x square minus 20x plus 25 equal to 0 has equal comma real roots. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ అంటే సమానమైనవి రెండు ఒకలాంటి రూట్స్ వస్తాయి. బై అవి కూడా రియల్ నెంబర్స్ వస్తాయి, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి రావు, అంటే a ప్లస్ ఐబి ఆ ఫార్మెట్ లో రానే రావు. సో అదే అండి, ఇది నేచర్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x స్క్వేర్ మైనస్ 20x ప్లస్ 25. ఇలాంటిది ఇంకొక లెక్క చేద్దాం. క్వశ్చన్ నంబర్ 11 ఏంటంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m, సారీ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m, for what values of m, for what values of m the equation x square minus 2 into 1 plus 3m into x plus 7 into 3 plus 2m equal to 0 will have equal roots. అర్థం ఏంటంటే వీటిని నేచర్ ఎంత అని అడగట్లేదు, ఈ లెక్కలాగే ఉంటుంది కానీ ఏం అడుగుతుందో జాగ్రత్త చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ m అంటే లాస్ట్ వచ్చే ఆన్సర్ అనేది మనకి m వాల్యూ కావాలి. ద ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే, చూడడానికి ఇలా ఉంది కానీ క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఎందుకంటే ఏ ఫార్మేట్ లో ఉంది, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. b బదులు పెద్దగా ఉంది, c బదులు పెద్ద వాల్యూస్ ఉన్నాయి. ఓకే, విల్ హ్యావ్ ఈ ఈక్వేషన్ కి ఏముండాలి, విల్ హ్యావ్ ఈక్వల్ రూట్స్. చెప్పాను కదా, ఈక్వల్ రూట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే తప్పనిసరిగా డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే ఈక్వల్ రూట్స్ వస్తాయి. మిగతా ఏ సందర్భం కూడా అంటే లెస్ దెన్ 0 అయినా గ్రేటర్ దెన్ 0 అయినా డెల్టా వాల్యూ లెస్ దెన్ 0 అయినా గ్రేటర్ దెన్ 0 అయినా మనకి ఈక్వల్ రూట్స్ అనేవి రావు. ఒకే ఒక సందర్భం, అది ఎప్పుడంటే డెల్టా ఈక్వల్ టు 0 అయినప్పుడు మాత్రమే. సో ఈక్వేషన్ ని ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంపేర్ చేస్తాం, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ రాసుకుంటాం తప్పనిసరిగా, ఎందుకంటే వాడు కావాల్సింది ఈక్వల్ రూట్స్ అయినప్పుడు మాత్రమే m వాల్యూ కావాలి కాబట్టి ఈక్వల్ రూట్స్ అవుతుంది తీసుకుంటాం, డెల్టా ఈక్వల్ 0 తీసుకుంటాం. అప్పుడు ఈ ఈక్వేషన్ ఆల్రెడీ 0 ఈక్వల్ చేస్తే మనకి m వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుందాం. ఏంటంటే x స్క్వేర్ మైనస్ 2 into 1 plus 3m into x plus 7 into 3 plus 2m equals to 0. వీటిని కంపేర్ చేయండి. దేంతో కంపేర్ చేస్తున్నామంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 తో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే a బదులు ఎంత ఉందంటే 1, b ప్లస్ లో ఏముందంటే -2 into 1 plus 3m అండ్ కాన్స్టెంట్ c ప్లస్ లో ఏముందంటే 7 into 3 plus 2m. ఓకే, ఇప్పుడు మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఏమున్నాయన్నాడు, విల్ హ్యావ్ ఈక్వల్ రూట్స్, అంటే ఈక్వల్ రూట్స్ ఉండాలి. సిన్స్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ సింపుల్లీ ద ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. సో ఆల్రెడీ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయన్నాడు, అంటే తప్పనిసరిగా ఏమవ్వాలంటే డెల్టా ఈక్వల్ 0 అయితేనే ఈక్వల్ రూట్స్ వస్తాయి. డెల్టా అంటే ఏంటి, డెల్టా ఏంటంటే బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ డెల్టా అని అంటారు అనమాట, ఈక్వల్ టు 0. సో మనం ఏం చేస్తామంటే బి స్క్వేర్ అంటే వీటిని స్క్వేర్ చేయాలి, మైనస్ 4ac వాల్యూ చేయాలి. ఇది పంపించేసండి, పంపిస్తే ఏమవుతుందంటే
బి స్క్వేర్ ఈక్వల్ టు 4ac అవ్వాలి. ఓకే, బి బదులు ఎంత ఉందంటే ఇదంతా ప్రతిక్షేపించండి. -2 ఇంటూ 1 ప్లస్ 3m హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ ఏ అంటే ఎంత అంటే 1, సి అంటే ఎంత అంటే 7 ఇంటూ 3 ప్లస్ 2m. సరే అండి, దీన్ని సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, దీన్ని స్క్వేర్ చేద్దాం. అంటే -2 హోల్ స్క్వేర్ ఎంత అంటే 4 అండి. 4 ఇంటూ 1 ప్లస్ 3m హోల్ స్క్వేర్. 4 ఇంటూ 1 అంటే ఎంత 4 ఇంటూ 7 ఇంటూ 3 ప్లస్ 2m. సో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి 4 క్యాన్సిల్ చేసి ఇవ్వచ్చు. ఇది చూడడానికి ఎలా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. సో ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే 3m హోల్ స్క్వేర్ అంటే 9m స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ 3m అంటే 6m. దట్స్ ఈక్వల్స్ టు 7 లోన పంపించండి. 7 మూడుల అంతా 21 ప్లస్ 7 14m. ఓకే, మ్యాక్సిమం ఈ కాన్స్టెంట్ పంపించేసండి. అంటే ఎంత అవుతుంది 9m స్క్వేర్ ముందు రాసుకోండి. తర్వాత ఇక్కడ ఏముంది 6m ఉంది. ఈ +14 అడిగితే ఏమవుతుందంటే -14 అవుతుంది. ఓకే, -14. తర్వాత ఇక్కడ రెడీమేడ్ ఏముంది కాన్స్టెంట్ 1 ఉంది. ఈ +21 అడిగితే ఏమవుతుందంటే -21 అవుతుందండి. దట్స్ ఈక్వల్స్ టు 0. అంటే ఏమొచ్చిందంటే 9m స్క్వేర్ 6 నుంచి 14 తీసేయాలి. -8 10 6 ఓకే -8m 6 నుంచి 14 తీసేయాలి. 8 10 4 సరే -1 నుంచి 21 తీసేయాలి. -20 ఈక్వల్స్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి mకి 2 వాల్యూ వస్తున్నాయి అన్నమాట. ఓకేనా, mకి 2 వాల్యూ వస్తున్నాయి. సో దీన్ని డైరెక్ట్గా ఇది ఎలా చూడడానికి ax² + bx + c = 0 రూపంలో ఉందండి. x వాల్యూ ఫైండ్ అవుట్ చేసినందుకు ఇక్కడ m వాల్యూను ఫైండ్ అవుట్ చేయాలి. అది 8 రావాలి. 9 ఉంది 20 ఉంది మైనస్ ఎంత అవుతుంది అనుకోండి. డైరెక్ట్గా 9 నుంచి 20 తీసేస్తే వస్తుందా అంటే రావట్లేదు, 8 రావట్లేదు. చూద్దాం. ఇక్కడ ఏముందంటే 9, ఇక్కడ ఏముందంటే -20 అంటే -180 అండి. -180 అంటే వీటిని ఇంకో పాసిబిలిటీ అంటే 9 18 కాబట్టి 8 రావాలి. 18 పదుల 180 కదా. మీ ఇది ఎలాగైనా చేయొచ్చు, ఇది ఒక పాసిబిలిటీ. 9 ఇంటూ 20 కదా. 9 ఇంటూ 20 అంటే -180. ఆ -180 ఎలా వస్తుందంటే 180 ఇంటూ 10 180. సో ఇక్కడ మైనస్ పెట్టాలా ఇక్కడ మైనస్ పెట్టాలా చూడండి. మనకు కావాల్సిన రిజల్ట్ మైనస్ కాబట్టి 10 నుంచి 18 తీస్తేనే మైనస్ వస్తుంది. కాబట్టి 9m స్క్వేర్ -18m ప్లస్ 10m -20 ఈక్వల్స్ టు 0. సో 10 నుంచి 18 తీస్తే -8 సరిపోయింది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, 9m కామన్ తీయచ్చు. 9m కామన్ తీస్తే m - 2 సరిపోయిందా. 9m స్క్వేర్ 9 2 18m ప్లస్ ఈ రెండిట్లో ఏం తీయచ్చు అంటే 10 కామన్ తీయచ్చండి. 10 కామన్ తీస్తే m - 2 దట్స్ ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు అంటే m - 2 తీసేస్తే ఏమవుతుందంటే 9m + 10. ఇక్కడ నుంచి ఎవరైనా సింప్లిఫై చేసుకోగలరు. నేనే లెక్కల మీద సరే చేయగలను కాదు, ఇది ఎవరైనా చేసుకోగలరు. ఓకే, సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఏబి ఈక్వల్ 0 అయిందంటే a ఈక్వల్ 0 అవ్వాలి, లేదా b ఈక్వల్ 0 అవ్వాలి. అంటే m - 2 ఈక్వల్ 0 అవ్వాలి, లేదా 9m + 10 ఈక్వల్స్ టు 0 అవ్వాలండి. అంటే m ఈక్వల్ 2 లేకపోతే 9m ఈక్వల్స్ టు -10 ఆర్ m ఈక్వల్స్ టు -10/9. సో m ఈక్వల్ 2 అయినా ఈ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి m ఈక్వల్ టు -10/9 అయినా ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫిక్స్డ్గా ఒక m రావట్లేదు, 2 mలు వస్తున్నాయి. ఏదైనా ఓకే.